ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట 2 సమూయేలు 3:14 నుండి 19 వరకు. ఈ వాక్య భాగంలో దేవుడు దావీదుని ఏ విధంగా నడిపించాడో చూడవచ్చు. సౌలు అసూయతో చేసినటువంటి కుట్రలన్నింటి నుండి దేవుడు దావీదును కాపాడి విజయం అందించాడు. అలాగే ఇశ్రాయేలుకు రాజైన తర్వాత తనను రాజుగా అంగీకరించని ఇశ్రాయేలు తెగలకు కూడా దేవుడు దావీదును రాజుగా ఎలా ఎన్నుకున్నాడో గుర్తు చేసి ఆయనను ఇశ్రాయేలుకు సంపూర్ణమైన రాజుగా మార్చాడు. ఇక్కడ దేవుడు దావీదును రాజుగా అభిషేకించిన సమయం నుండి అతను రాజయ్యే వరకు చాలా కాలం పట్టింది. అలాగే ఎన్నో రకాల శోధనలు, కష్టాల గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దావీదు ఎన్నడూ కూడా విశ్వాసము కోల్పోలేదు. దేవుని మీద ఆధారపడి యుద్ధాలు చేస్తూ గెలిచాడు. కనుక దేవుని వాగ్దానాలు ఫలించటం లేదు, కష్టాలు మాత్రమే కనపడుతున్నాయని కృంగిపోకండి. దేవుని మీద ఆధారపడి శోధనలు తప్పించుకోండి. జీవితంలో సంభవించే యుద్ధాలు గెలవండి. ఘనత అనే సింహాసనం మీద ఆయనే మిమ్మల్ని కూర్చోబెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.